ఎంత ఉంది వ్యవసాయం? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉన్నాయి. దున్నిచ్చినా మరి దుక్కిలు ఇట్లా? ఇంకా వానలు వానలు లేవు. వాన పడితే దున్నేస్తా. రైతు బంధు వేసిండా మరి మీకు? ఇంకా పడలే. ఇంకా పడలే. ఎందుకు పడలే మరి? ఏమో పింఛు ఇచ్చిండు. నేను పింఛు ఇచ్చి తీసుకున్నా 2000. రైతు బంధు పడలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ టైంకి పడేది ఆ పైసలు? ఇప్పుడే పడేది. ఇప్పుడే పడేది. ఇక ఇప్పుడు ఆయన వెనకంజనే గెలిచింది కదా, వేస్ట్ చేస్తాం. మళ్ళీ వస్తాడు రేవంత్ రెడ్డి? రాలే. అందుకే పడలేదు. దండి పడలేదు. నీ మీద నమ్మకం పెట్టుకొని సభల పైన చెప్పుకుంటాను ఇంకా 5 సంవత్సరాలు నేనే ఉంటాను. మీరేమో ఇట్లా చెప్తురా? తప్పు ఆయన రాడు. ఇక రాడు. మళ్ళీ బీజేపీ మళ్ళీ కేసీఆర్ వస్తుంది అంతే. ఈ 2 తప్ప నమ్మకం. ఇక రాడు. ఎందుకు? మంచి పనులు చేస్తుండగా రేవంత్ రెడ్డి. ఏం చేస్తాను చేస్తున్నాడు. రైతు మంది పడిపోయినంత వరకు ఏం లేదా. ఇప్పుడు సార్ ఇస్తాంటే కథ మమ్మల్ని ఆగనిస్తాను రైతులను. మొక్కలు అట్లా మొక్కలు అమ్మడి పోతాయి. అమ్మడి కుంటలేదు మొక్కలు. ఇప్పుడు దాకా లేదా మీ మొక్క? వెంకటాపురం పట్టుకొని వచ్చాయి మా అయినాయి కానీ వెంకటాపురం పట్టుకొని 2 పూర్తి మొక్కలు ఉన్నాయి. ఇంకా కొంటలేరు. ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో చాలా. కాబట్టి మస్తు ఇబ్బంది పడతారు జనం, రైతు అందరూ. ఈయన మంచిగా చేస్తాడు పనులు. కేసీఆర్ మంచిగా చేసిండు మరి పనులు. అప్పుడు మంచిగా చేసిండు. పింఛన్లు కానీ ఏమైనా ఇచ్చిండు. స్పాట్ల పిండి బత్తా కానీ మనకు రైతు జొన్నలు కానీ ఒడ్లు కానీ స్పాట్ల వారికి రైతు బంధు ఇక్కడ భారంగా ఉంది. మాట ఒకటి ఇచ్చినాయి. ఈయనే మోసం చేస్తాడు. యూరియా బస్తాలు దొరుకుతుంది ఆ టైంకు? దొరుకుతాడు. ఇప్పుడు ఎకరానికి 1 బత్తాట. సరిపోతా మరి ఎకరానికి 1 బత్తా? సరిపోదు. 3 ఎకరాలు 3 బత్తాలు సరిపోదు. అప్పుడు కమ్ముండే బత్తాలు. ఇప్పుడు బత్తాలు చల్లే. ఎట్లా మంచిగా రైతులను మంచిగా చూసుకుంటున్నా, రైతులను రాజు చేస్తున్నా అని చెప్పి ఆయన రాజు చేసిన. ఏం చేసింది రాజు? కేసీఆర్ చేసిన ఆయన సూపర్ మనిషి. ఈయన వేసిండాడు కదా ఇప్పుడు రైతు బంధు ఇస్తుండు, బోనస్ ఇస్తుండట. బోనస్ చేసిండు. ఓట్లు బోనస్ లేదు, పాస్ లేదు, మళ్ళీ అన్నది కానీ మాటలే పెద్ద. రుణమాఫీ అయిందా నీకు? రుణం కాలే. ఇప్పుడు కేసీఆర్ కంటే అట్టే పడి 1,00,000 రూపాయలు. ఇక నేను నేర్చుకుంటలేను. అట్టే పిండిగా పడి ఏం పోతాయి. నేను కరుపా చేసిన పని లేకపోతే అలా చూసుకుంటాను బ్యాంకు కదా, చేతికత్తాడు. ఎట్లా ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూసారు. ఎవరిది మంచిగా ఉన్నదా? లెక్కనే కేసీఆర్ మంచిది. కేసీఆర్ మంచిది. ఈయన కూడా మంచి పనులు చేస్తుండగా. ఇంద్రమ్మ ఏది మాకు ఇంతవరకు ఇల్లు లేపాము. మాకు ఇల్లు లేప. కొంతమందికి వచ్చింది మా ఊళ్ళో. ఇక్కడ కూడా వచ్చింది. సన్న బియ్యం ఇస్తుండట. ఏ సన్న బియ్యం రబ్బరు ఏం బియ్యం చాలా కూడా చేస్తాయి. దండిగా అయినాయి. కరెంటు మాపి అవుతుండ. కరెంటు మాపి చేసింది. మాపి ఫ్రీ కరెంటు ఇల్లు. ఇప్పుడు వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ సరిపోతాడా? మీకు సరిపోతా 3 గంటలు కరెంట్? 3 గంటలు సరిపోద్దా? 24 గంటలు పెట్టినా మాకు సరిపోతుంది కరెంటు. బోర్లు ఉండే సరిపోతుందని చెప్తుండగా రేవంత్ రెడ్డి. లేదు సరిపోదు. 24 గంటలు తెచ్చి మా 6 గంటలు ఇస్తా. ఇప్పుడు వస్తలేదు 24 గంటలు కరెంట్? నాణ్యమైన కరెంట్ ఇస్తున్నా 3 గంటలు? లేదు 5 గంటలకు ఇస్తాడు, మళ్ళీ 6 గంటలకు పోతుంది. నాకు ఇస్తలేడు కరెంటు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిందా? మంచి కరెంట్ మంచి ఇస్తున్నాడు. ఇప్పుడు ఊర్లో ఏమనుకుంటారు? కేసీఆర్ రావాలనుకుంటారు లేకుంటే రేవంత్ రెడ్డి రావాలి? చాలా మంది మొత్తం కేసీఆర్ మంచిగా అంటారు. ఏం పాపం చేసిండు రేవంత్ రెడ్డి? మంచిగా చేస్తుండగా. ఏం చేసిండు? రైతు బంధు ఏది? ఇండ్లనే ఇండ్లేదు అది చేసే బంధు. బ్యాంకు మాకు కాపా మన కాపా లేదా? నీవు పింఛన్ వస్తుంది నీకు? ఏం చెప్పిండే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు మీకు? 4,000 తాడు. 2,000 కట్టేది. ఇప్పుడు మోసపోయిలా మరి? మోసపోయిలు మీరు? మోసపోయినట్టు అయిపోయి ఇంకా మోసపోయావు. ఓకే. ఎలక్షన్ ముందు ఈ 2,000 4,000 ఇస్తా ఇవన్నీ ఇచ్చి నాకు 6 గ్యారెంటీ మంచిగా అమలు చేసి నాకు మళ్ళీ వేస్తారా ఓటు? ఏరు మిమ్మల్ని నమ్ముకోనే కదా ఇంకో 5 సంవత్సరాలు ఉంటాయి. కానీ మంచిగా వేసి నీకు అది మంచిగా తీసారు. మీ ఎమ్మెల్యే వారు ఇక్కడ నాగరాజు. ఎట్లుంది ఆయన పనితీరు? ఊడే మొక్కన అత్తలేడు. గెలిచిన గుర్తు తిప్ప పత్తకి అత్తలే మా మొక్కన. ఏ ఊరికి అత్తలే మళ్ళీ. అసలు మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిండు? ఒకసారి జరగాలి మాకు ఇంతవరకు. ఓట్లప్పుడు వచ్చిండు. గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చేసినా మీ ఊరికి? ఏం పని చేయలే. ఏం పని చేయలేదు. ఎట్లయినా మరి మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే పోయినసారి ఎమ్మెల్యే ఎవరు? ఆర్వి రమేష్.
ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే మరి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఆయన మంచిగా చేసాడు పనులు మంచి ఆయన చేసిండా పని చేశాడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏం పని చేయలేదు వేసే పచ్చగత్త గుడి వస్తాడు ఎవరు పోతాడు ఎవరు తిరుగుతాడు ఆయన ముఖం చూసారా మీరు మోకం చేయలే పని ఆయన పచ్చగత్త వస్తాడు మళ్ళీ ఎత్తారా ఓటు ఏం కెత్తావు ఇప్పుడు మా జనాన్ని మోసేస్తాను ఇంకెత్తాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందట అని చెప్తున్నారు అంటావు కానీ కానిపోయినది కానిపోయినది